హలో వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారి విషయంలో ప్రత్యేకించి రకరకాల కథనాలు అయితే చూస్తున్నాము ఈఎస్ఐ స్కామ్కి సంబంధించి. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారు అన్న విధంగా అయితే కొంతమంది మాట్లాడారు గతంలో కూడా. సో ఇవాళ అదే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ లాగా అయింది అని కొంతమంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి విమర్శనాలు అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి వీటికి సంబంధించి. అయితే ఈ స్కామ్కి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు మనం తిప్పరాజు రమేష్ బాబు గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ ఫ్రైడే చాలా మంచి రోజు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తారు కదా, శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అచ్చెన్నాయుడు గారికి వర్తిస్తుంది. ఆ తర్వాత మరి ఇంకెవరికైనా సరే శుక్రవారాలు అనేది ఇది కామన్గా జరుగుతుండేటువంటి శుక్రవారం అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే కాదు. శుక్ర, శని, ఆదివారాలు, శనివారం ఆదివారం కోర్టులకు సెలవులు ఉంటే శుక్రవారం పూట అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే శనివారం ఆదివారం కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోకుండా ఉండేందుకు ఒక అవకాశం ఉంటుంది. కనీసం ఒక వ్యక్తిని 2 రోజులన్నా మనం జైల్లో పెట్టగలిగాము అనేటువంటి ఆత్మతృప్తి, ఆనందము పోలీసులకిను, పోలీస్ వ్యవస్థకిను, అతను అరెస్టు చేయించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారికి ఆత్మతృప్తి, ఆనందం కలుగుతుంది అన్నమాట. అందుకని శుక్రవారం పూట అరెస్టులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. శుక్రవారానికి అదొక ప్రత్యేకత ఉంది. శనివారం ఆదివారం కోర్టులకు హాలిడేలు ఉంటాయి కనుక, సెలవులు ఉంటాయి, బెయిల్ పిటిషన్ వేసుకుంటానికి ఉండదు కనుక. అంతేగాని శుక్రవారం నాడు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ చేసేసారని చెప్పి దాన్ని అనవసరంగా ప్రచారం చేశారు. చట్టం గురించి చాలామందికి తెలియదు కనుక ఆ రకంగా ప్రచారం చేశారు. అదేలేండి. రెండోది, అంటారు కదా, ఆయన ఉన్నారు చూసారా, సత్యహరిశ్చంద్రుడు అని ఆయనే కనుక బతికుండి ఉంటే బాబు గారు మాట్లాడే మాటలకు కానీ, పుత్రరత్నం గారు మాట్లాడే మాటలకు కానీ ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. 43 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. అప్పడాలు చేసుకుంటానికి, వడియాలు చేసుకుంటానికి కూడా పనికిరాని ఆ ఇండస్ట్రీ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు నాయన బాబు. తమరిచ్చినటువంటి పత్రికా ప్రకటన ఇది నవ్విపోదురుగాక నాకేటి అన్నట్లు అచ్చెన్నాయుడు కిడ్నాప్కు జగన్ బాధ్యత వహించాలి. ఆయన ఏమన్నా చిన్న మనిషి, 6.5 అడుగులు 110 కిలోల మనిషి, ఆయన ఎవరన్నా కిడ్నాప్ చేయగలుగుతారని ఆయన కిడ్నాప్ చేస్తారా? హోంమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ అచ్చెన్నాయుడు ఆచూకీ వెల్లడించాలి. అచ్చెన్నాయుడు కిడ్నాప్, బలహీన వర్గాలపై దాడి, అసెంబ్లీకి మరో 4 రోజుల ముందు అచ్చెన్నాయుడు కిడ్నాప్ జగన్ కుట్ర, రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు. ఇదిగో లేఖ. కిడ్నాప్కి, అరెస్ట్కి కూడా అర్థం తెలియదా బాబు గారు? చాలామంది వాడతారు ఎంఏ కిడ్నాప్. ఇంగ్లీష్లో కిడ్నాప్ అంటే అర్థం తెలుసా బాబు గారు? అపహరణ అంటున్నావు కదా, తప్పు. కిడ్నాప్ అంటే అపహరణ కాదు. కిడ్నాప్ అంటే అపహరణ కాదు. కిడ్ అంటే బాలుడు, పసిబాలుడు. న్యాప్ అంటే భుజం మీద ఎత్తుకున్నారని అర్థం. కిడ్నాప్ అని అంటే ఇంగ్లీష్లో కిడ్, న్యాప్. కిడ్ అంటే పసిపిల్లాడు, న్యాప్ అంటే భుజం మీద ఎత్తుకున్నారని అర్థం. పసిపిల్లాడిని భుజం మీద ఎత్తుకున్నారని అర్థం. అచ్చెన్నాయుడు గారు పసిపిల్లాడు కాదు, కిడ్నాప్ అని రాసావు నువ్వు. కిడ్నాప్ కాదు. అచ్చెన్నాయుడు కిడ్నాప్ అన్న. అచ్చెన్నాయుడు కిడ్ కాదు, ఆయన ఎత్తుకుంటాను, భుజం మీద ఎత్తుకుంటానికి.
అపహరణ కూడా కాదు. చెమటోడిచ్చే పన్నులు కట్టిన ప్రజలే కాదు, చెమట ఓడ్చి కుటీర పరిశ్రమల్లో, మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ అనేటువంటి ఆరోగ్య భద్రత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి నిర్వహిస్తున్న సంస్థ ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్. కేంద్ర ప్రభుత్వం నిధుల వరకే ఇస్తుంది, పర్యవేక్షణ అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్కి అది కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి బాబు గారు. అందులో 988 కోట్ల 988 లక్షల రూపాయల వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగింది. తమరు ముఖ్యమంత్రిగా ఉండగానే తమరికి తెలియకుండా జరిగి ఉంటుందనేటువంటిది లేదు. కేరళ అచ్చెన్నాయుడు గారు చాలా మంచి మనిషి. అచ్చెన్నాయుడు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు, చాలా మంచి మనిషి. అచ్చెన్నాయుడు గారినే కాదు, సత్యహరిశ్చంద్రుడు, రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుడు, అటువంటి వాళ్ళందరూ బతికుండి ఉంటే వాళ్ళను కూడా అవినీతి పరులను చేయగలిగిన సామర్థ్యం ఉన్నది నీ దగ్గర. అంత సమర్థుడు నువ్వు బాబు. అచ్చెన్నాయుడిని కూడా అవినీతి పరుని చేసేసావు. అతను ఈరోజు జైలుకి వెళ్ళడానికి కారణం బాబు నువ్వే. ఆయన తప్పు నువ్వే. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసం, అన్యాయాలపై అచ్చెన్నాయుడు గారు నిరంతరం పోరాడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నారు. ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారు. పోలీసులు కిడ్నాప్ చేశారు. వారవ్వా, ఎంతకంటే దౌర్భాగ్యం అనేటువంటి పదాలు ఉండవు బాబు గారు. పోలీసులు కిడ్నాప్ చేస్తారా? ఎక్కడున్నా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలీసులు కిడ్నాప్ చేయరు బాబు గారు. వారి కుటుంబ సభ్యుల ఫోన్లో కాంట్రాక్ట్ చేసినా ఫోన్లో అందుబాటు లేకుండా చేశారు. నేను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు గారు ఫోన్లో అందుబాటులో లేరు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదు. ఉన్మాదం మీది. పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుగా ఉన్నది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, 100% ట్రూ. మీకు పిచ్చెక్కింది, మీ పిచ్చి పరాకాష్ఠకు చేరిన మాట వాస్తవం బాబు గారు. చాలామంది పచ్చ పిచ్చి మీడియా వాళ్ళు చాలా డిస్కషన్స్ పెట్టేస్తున్నారు. ఎవరికి ఏం చెప్పలేదు, ఎవరికి తెలియజేయనివ్వలేదు అనే విషయాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఎవరెవరితోటో డిస్కషన్స్ పెట్టేస్తున్నారు టీవీలలో. ఉదయం 7:15 అచ్చెన్నాయుడు గారిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆయన స్వగృహంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేశారు. ఇదిగో అరెస్ట్ ఇంటిమేషన్ లెటర్. పచ్చపిచ్చి మీడియా మీరు కూడా చూడండి. బాబు గారు చెప్పారు కదా అని కిడ్నాప్ చేసేసారు, పోలీసులు కిడ్నాప్ చేసేసారనే పదాలు వాడుతున్నారు మీరు కూడా. ఇదిగో అరెస్ట్ ఇంటిమేషన్, క్రైమ్ నెంబర్ 04/CIO-CIO-ACB/2020 అండర్ సెక్షన్స్ 13(1)(C)(D) read with 13(2) of PC Act 1988, 13(1), 13(G) read with 13(2) of PC Amendment Act 2018, sections 408, 420 బాబు గారు. 420 అంటే చీటింగ్. 420 read with 120B అంటే 10 మందితోటో 15 మందితోటో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు, మోసం చేశారు, దగా చేశారనే రీడ్ విత్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ఇది. ఈ సెక్షన్స్ ప్రకారంగా ముద్దాయిగా ఉన్న
శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు సన్ ఆఫ్ లేట్ దాలినాయుడు 50 సంవత్సరముల వయస్సు, నిమ్మాడ గ్రామం, రెసిడెంట్ ఆఫ్ నిమ్మాడ గ్రామం, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా అనువానిని, విజయవాడ ఏసీబీ సిఐ డిఎస్పీ గారైన శ్రీ టిఎస్ఆర్కే ప్రసాద్ అని వారు 12/6/2020 తేదీ ఉదయం 7:20 నిమ్మాడ గ్రామం వద్దు పై కేసులతో అరెస్టు చేసినట్లుగా వారి అన్నయ్య గారైన మీకు తగు సమాచారం నిమిత్తం తెలియజేయడమైనది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, యాంటీ కరప్షన్ బ్యూరో, సిఐయు, ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అన్నయ్య గారు ఇక్కడ సంతకం పెట్టారు. చూడండి, రిసీవ్డ్ అన్న కాపీ మీద సంతకం పెట్టారు. ఎవరికీ తెలియదు అంటారు, కిడ్నాప్ అంటారు. బాబుగారు, ఇది పచ్చపిచ్చి గొట్టాలారా. ఇక చూడండి, వాళ్ళ అన్నయ్య గారు సంతకం పెట్టాడు రిసీవ్డ్ అని. 7:20 అరెస్ట్ చేస్తే 7:30 వాళ్ళ అన్నయ్య గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఏమంటారండి దీన్ని? అరెస్ట్ ఇంటిమేషన్ అని అంటారు దీన్ని. కిడ్నాప్ అంటావా బాబు? ఎక్కడ తీసుకెళ్ళారో తెలీదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఎక్కడ ఉన్నారో తెలీదు. ఈ కోవిడ్ సమయంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కనపడకుండా అమరావతిలో లేరు, విజయవాడలో లేరు. గ్యాస్ బాధితులు విశాఖపట్నంలో గ్యాస్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళలేదు. 2 రోజుల కోసం పర్మిషన్ తీసుకుని విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి పర్మిషన్ తీసుకుని విశాఖపట్నం వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీకోసం ఎత్తుక్కుంటున్నారు ఎక్కడున్నారో అని. ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తులు నోటీసులు ఇవ్వలేదు. ఓహో, ముందస్తుగా ఏమండి మీరు చాలా దొంగతనం చేశారు, మోసం చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాము, మీరు అక్కడ ఉండండి అంటే ఉంటారా? ఎలా ఉందంటే బాబు గారు మీరు చెప్పేది, తమిళులకి ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అక్కడ శ్రీలంకలో ఉద్యమం చేశారు. ఎల్టీటీఈ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఏలమ్ము చైర్మన్ ప్రభాకరన్ గారు, భారతదేశానికి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కనుక నువ్వు అరెస్ట్ అయిపోయి సత్వరమే వచ్చి ఢిల్లీలో మాకు లొంగిపోయింటే, ఎక్కడో శ్రీలంక జాఫనాలో అడవుల్లో ఉన్నవాడు వచ్చేసి లొంగిపోయి ఇక్కడ ఉరిశిక్ష చేయించుకుంటాడా? అలాగే అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఒసామా బిన్ లాదెన్ అర్జెంటుగా నువ్వు వచ్చి లొంగిపో అన్నారు. లొంగిపోతాడా? దొంగలు, ఉన్మాదులు లొంగిపోరు. పాపం మీకు ఇంత అనుభవం ఉన్నది. 23-24 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. కొంచెం ఆ మాత్రం అన్న చిన్న సలహా పారైపోయారండి అచ్చెన్నాయుడు గారు. వెనుకబడిన తరగతుల వాడు, బీసీ నాయకుడు, మంచి నాయకుడు, సత్ప్రవర్తన కలిగిన నాయకుడికి స్టే తెచ్చుకున్న ఆయన నువ్వు చిన్న సలహా పారేయలేకపోయావు. ఎంత స్వార్థపరుడు బాబు నువ్వు నీ కొడుకు మాత్రం రక్షించబడాలి. నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు జైళ్ళకి వెళ్ళినా సరే పర్వాలేదు. దారుణం కదా బాబు ఇది. ఒకడు పోతే 100 మంది నాయకులను తయారు చేస్తా, సిద్ధారాఘవరావు వెళ్ళిపోతే ఏంటి మాకేం అభ్యంతరం లేదు, ఇంకో 100 మందిని తయారు చేస్తా. నీకు ఓపికే లేదు. 70 ఏళ్ళు వచ్చినాయి. ఉన్నాళ్ళని కాపాడుకోలేక హైదరాబాద్లోనో ఎక్కడ దాక్కున్నావో ఎక్కడున్నావో తెలియడం లేదు. ఒక్కొక్కరు నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యమైన నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండి చేయి చూపించారు. సంక్షేమ పథకాలలో కోతలు విధించారు. వీటన్నిటినీ శాసనసభ వేదికగా ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందువల్ల దానిని సహించలేక జగన్ చట్ట వ్యతిరేకంగా కిడ్నాప్ చేశారు. అసలు కిడ్నాప్ అంటే మీ భాషలో కిడ్నాప్, నా భాషలో కాదు, మీ భాషలోని కిడ్నాప్ అంటేనే చట్ట వ్యతిరేకం. చట్ట వ్యతిరేకంగా కిడ్నాప్ చేయటం ఏంటి? ఓహో, ఎంఏలో అలా నేర్పారా చదువు మీకు? శబాష్, మీ గురువు గారు, మీకు చదువు నేర్పిన గురువు గారికి నమస్కారం. అపహరణ చేసేవాడు నేను నిన్న అపహరణ చేస్తున్నానని చెప్తాడా? దొంగతనం చేస్తున్నవాడు మీ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తానని మీరు రెడీగా ఉండండి అని చెప్తాడా బాబు గారు ఎప్పుడన్నా? చెప్పడం. మీ ప్రభుత్వ హయాంలో ఏమేమి జరిగినాయి, ఆయన అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అవటానికి కారణాలు ఏంటి? బ్రీఫ్ నోట్ ఆన్ ది ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ ఇన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్.
డిస్పెన్సరీస్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇచ్చింది కాదు, నేను చూపించేది కాదు ఈ రిపోర్ట్. ఇది విజిలెన్స్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్. ఇది బాబు గారు, ప్రభుత్వ అధికారులైనా నమ్ముతావా నమ్మవా? దీనికి సమాధానం సూటిగా చెప్పు. ప్రభుత్వ అధికారులని నమ్ముతావా నమ్మవా? సిబిఐని వద్దన్నావు, వెళ్ళగొట్టేసావు. యాంటీ కరప్షన్ బ్యూరోని అయితే ఉంచుకున్నావు కదా. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఈ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి బ్రీఫ్ రిపోర్ట్ ఇది. దీన్ని ఏమన్నా నమ్ముతావా? శ్రామికుల రక్తాన్ని కాపాడాల్సింది శ్రామికులు ఉన్నారే. ప్రభుత్వం ఆ ఈఎస్ఐ వెసులుబాటు ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ ఈఎస్ఐ హాస్పిటల్స్కే వెళతారు అనారోగ్య పరిస్థితులన్నీ వస్తే. అటువంటి వాళ్ళకి మందుల కోసం, వాళ్ళ ప్రాణాలను కాపాడే మందుల కోసం, వైద్య పరికరాల కోసం కేటాయించిన సొమ్ముని ఆమంతా చేసేసి వాళ్ళకేదో సిరుగు పోసావు అనుకుంటున్నావా? వాళ్ళ రక్తాన్ని తాగేశారు కదా నీ ప్రభుత్వంలో. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా enacted ESI Act 1948 for extending health care employee state insurance scheme ESIS to employees who are earning salary less than 21,000 rupees per month in the industrial and service sectors. ESI పేద ఉద్యోగస్తుల కోసము, పేద కార్మికుల కోసము ప్రవేశపెట్టబడినటువంటి సంస్థ. Under the Ministry of Labour, Employment, Training and Factories Department by separating ESI branch from Medical and Health Department. ESI scheme is being monitored and implemented by the Director of Insurance Medical Services in Andhra Pradesh. DIMS డైరెక్టర్ గారు ఆ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యము, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఈఎస్ఐని నడుపుతారు. ఇందులో ది ఎంప్లాయీస్ అండ్ employers and the employees of the relevant sectors contributed their 3.25% and 75% of their salary respectively for ESI scheme. ESI స్కీమ్స్కి శ్రామికులు, చిన్న ఉద్యోగులు, చిరు ఉద్యోగులు కూడా కట్టే సొమ్ము అది. అటువంటి సొమ్ముని ఇంత దారుణంగా అవినీతి కుంభకోణాల కోసం వాడుకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అప్రజాస్వామ్యము, కిడ్నాప్ అని అంటావా బాబు? తప్పు బాబు. In the past 5 years, Dr. B. Ravi Kumar, Dr. C.K. Ramesh Kumar and Dr. G. Vijay Kumar worked as directors of IMS, and they all together issued purchase orders for procurement of drugs, medical equipment, surgical items, lab kits and furniture worth 975.79 crores, 975,79,00,000 రూపాయలకి మందులు కొనుగోళ్లు. వైలేటింగ్ ప్రొసీజర్స్ అండ్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ పక్కన పెట్టి తోసిరాజని 975,79,00,000 రూపాయల మందులు, వైద్య పరికరాలను కొనుగోలు చేశారని GOMS నెంబర్ 51 డేటెడ్ 9/4/2012 ఆఫ్ LET అండ్ F డిపార్ట్మెంట్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఉన్నటువంటి ద్వారా నిధులు కేటాయించడంలో 975,79,00,000 రూపాయల్లో అవినీతి జరిగిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇది. ఫ్యాబ్రికేటెడ్ కొటేషన్స్ బాబు గారు. డ్యూరింగ్ ది వెరిఫికేషన్ ఆఫ్ ది కొటేషన్స్ ఆఫ్ నాన్-రేట్ కాంట్రాక్ట్ firms, most of the quotations are found fabricated and the writings on the envelope covers of the quotations are similar to the handwritings of the staff of DIMS. అసలు కాంట్రాక్టర్స్ లిస్టులో లేని, ఎన్పానల్మెంట్ లిస్టులో లేని కాంట్రాక్టర్లు ఒక కవర్ల మీద రాసి కొటేషన్లు వేస్తారు కదా. ఒకళ్ళే మీ స్టాఫే రాసేసట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ దగ్గర పనిచేస్తున్నటువంటి స్టాఫ్లో ఎవరైతే రాస్తారో వాళ్ళే రాసేసారంటే కంపెనీలు కూడా దొంగ కంపెనీలు సృష్టించేసి
నకిలీ కంపెనీలని సృష్టించేసి వేసినట్లుగా కొటేషన్ వేసినట్లుగా టెండర్లు వేసినట్లుగా చెప్పి కవర్లతో సహా వేశారు. ఆన్ ఎగ్జామినేషన్ ఆఫ్ శ్రీమతి K. Dhanalakshmi, pharmacist, and E. Ramesh Babu, senior assistant, they admitted that they fabricated the quotations in convenience with non-rate contract films. వాళ్ళు ఒప్పుకున్నారు. ధనలక్ష్మి గారు, విజయ్ గారు ఈఎస్ఐలో పనిచేసి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్, నకిలీ కంపెనీలు ఉన్నాయి అని. The directors issued purchase orders for procurement of drugs, medicines, surgical items, lab kits, lab equipment and furniture basing on those fabricated quotations. Hayya Rama, పాపం మాజీ మంత్రి మాజీ కోడెల శివప్రసాదరావు గారు కూడా ఫర్నిచర్ కుంభకోణంలో ఉన్నారు. పాపం ఈయన్ని కూడా ఫర్నిచర్ కుంభకోణంలో ఇరికించేశారు కదా అచ్చెన్నాయుడు గారిని. Purchase of drugs. Total budget allocation for the purchase of drugs and medicines during their tenure of the directors is 293,51 రూపాయలు మాత్రమే. వాళ్ళకి బడ్జెట్లో కేటాయించిన మొత్తం. కానీ whereas the directors purchased drugs and medicines from rate contract and non-rate contract firms worth 698.36 కోట్ల రూపాయలు, 293.51 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే 698.36 కోట్లు పెట్టి కొనేశారు మందులు, వైద్య పరికరాలు. By exceeding the budget provision by violating the procedural guidelines, the director issued purchase orders beyond the budget provisions to favor non-rate contract firms. అది బాబు గారు ఇది ఇలా జరుగుతోంది అవినీతి. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు గారికి సంబంధం లేదంటావా? During inquiry, randomly verified the purchase invoice price with sale invoice price of non-rate contractor firms are Rasi Pharma and Veeresh Pharma. చూసారా, సేల్ ఇన్వాయిస్ దొంగ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు అంటారు అవి. It is noticed that the director issued purchase order to the above firms and procured drugs worth 15.93 crores. ఈ సూట్ కేసులు కంపెనీలకి 15.93 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇచ్చి కొన్నారట. On verification of the invoice price of those two non-rate contract firms, the value of those drugs comes to 8.52 crores. After considering trade margin 20%, the value of those drugs comes to 10.22 crores. The difference price between the purchase invoice and sale invoice of the above two firms comes to 5.70 crores. అర్థమైందా బాబు గారు? 139% ఎక్కువ తోటి మార్కెట్ రేట్ కన్నా కొనేశారు. In the similar manner, the directors purchased drugs from several non-rate contract firms and exorbitant rates. అధిక ధరలకు కొనేశారు. The directors IMS procured most of the drugs under non-rate contract instead of rate contract by violating GOMS number 51 dated 9/4/2012 of LET and F department and ESIC guidelines at exorbitant rates and caused huge wrongful loss to the government exchequer. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వందలాది కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? అటువంటిప్పుడు జగన్ అరెస్ట్ చేశారని చెప్పి మీరు అంటుంటారు. అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది కదా ఆ రోజు నాడు. జగన్కి మద్దతుగా నిలబడాల్సింది నువ్వు. చాలా గొప్పవాడు అయిపోయి ఉండేవాడు రాజకీయాల్లో. జగన్ పార్టీ పెట్టి ఉండేవాడు కాదు, పాదయాత్ర చేసి ఉండేవాడు కాదు, ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు. నువ్వు జగన్ వెనకాల ఆ రోజు నాడు గట్టిగా నిలబడి ఉండాల్సింది. ఎస్, జగన్ సమర్థవంతుడు అని. ఆ రోజు జగన్ అవినీతి పరుడు అని ఎందుకు వాగావు? పిచ్చివాగుడు వాగావు కదా, అరెస్ట్ చేసే చంకలు గుద్దుకున్నావు కదా. ఈ రోజు నాడు వీళ్ళని అరెస్ట్ చేస్తే అవినీతి చేయలేదు, సత్య హరిశ్చంద్రులని అంటావా?
During 2014-15 to 2018 and 19, the directors procured drugs worth 89.58 crores from non-rate contractors. The value of those drugs under the rate contract prices comes to 38.50 crores. 38 కోట్ల 56 లక్షల రూపాయలు విలువ చేసే మందుల్ని 89 కోట్ల 58 లక్షల రూపాయలు కొన్నారండి. ఎంత అధికంగా చెల్లించారో చూస్తున్నారు కదా. 132% హైక్. ఎక్కడ న్యాయం అండి ఇది? ప్రజల సొమ్మే కాదే, కార్మికులు, పేద కార్మికులండి, వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేస్తారు. అటువంటి వాళ్ళు తమ జీతాల్లో నుంచే కట్టే సొమ్ము సార్ అది బాబు గారు. అటువంటి వాళ్ళ సొమ్ము కూడా తినేసారే. 2014-15 4,12,52,480 రూపాయలు. ఎక్సెస్ అమౌంట్ పెయిడ్ 2,34,56,231,234 రూపాయలు పే చేశారు. అంటే 131% ఎక్కువ పే చేశారు. దాదాపు 132% ఎక్కువగా పే చేశారు. ఇగో ఇక్కడ సంవత్సరాలుగా బాబు గారు, సంవత్సరాలు 2014-15, 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఇలా ఏ సంవత్సరాల్లో ఎంతంత వివాహ భోజన నంబు అంటూ తినేశారో లెక్కలు ఉన్నాయి ఇక్కడ. During inquiry, the vigilance and enforcement officials conducted inspections at ESI hospitals and dispensaries in the state and found laying drugs and surgical items worth 232 crores 232 లక్షల రూపాయల మందులు డేట్ ఎక్స్పైర్ అయిపోయినవి. అవి హాస్పిటళ్లలో దొరికేటి బాబు గారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పట్లేదు బాబు గారు. అంటే పచ్చగొట్టాలు, పిచ్చిగొట్టాలు అధికారిక లెక్కలు ఇవి. ప్రజల్ని మోసం చేయటానికి వార్తలు వండి వార్చద్దు. ప్రజల్ని మోసం చేయద్దు. ఇంకా ఎక్కించుకోండి, ఈ బుధం మీద కూర్చోబెట్టుకోండి. బుధం మీద ఇక్కడ ఎక్కించుకోండి బాబు గారిని. వాళ్ళ పుత్రరత్నాన్ని ఇక్కడ ఎక్కించుకోండి. ప్రజల్ని మాత్రం కాళ్ళతో నొక్కేయకండి. ఇట్లా జాగ్రత్తగా ఉండండి. మీ మీద నమ్మకం పోయింది పచ్చ పిచ్చి గొట్టాలారా. ఇది వాస్తవాలు. ఇవి చెప్పండి. ఎంతమంది పోలీసులు వచ్చారు? ఎక్కడ నిలబడ్డారు? గేటు తీసి ఉందా, తాళం వేసి ఉందా, తాళం తీశారా, ఎవరు తాళం తీశారు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు? దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ₹1 దొంగతనం చేసినా, ₹1 కోటి దొంగతనం చేసినా, 100 కోట్లు దొంగతనం చేసినా దొంగతనం ఈజ్ దొంగతనం. పచ్చ పిచ్చి గొట్టాలారా, అది తెలుసుకోండి. It is obvious that the directors purchased drugs more than the indents without receiving indents from the dispensaries, hospitals, and thereby caused huge wasteful expenditure as well as wrongful loss to the government exchequer. ఇప్పుడు హాస్పిటల్స్ చెప్తాయి, మాకు ఒక 10 ఇంజక్షన్లు సిరంజీలు కావాలి, 2 ఎక్స్రే కిట్లు కావాలి, ఎక్స్రే మిషన్స్ కావాలి, 4 ఈసీజీ మిషన్స్ కావాలి, అలా చెప్తాయి. ఆ హాస్పిటల్ ఇండెంట్ ఇస్తే దాని ప్రకారంగా మీరు కొనాలి. అలా కాదు, వాళ్ళు అసలు ఇండెంట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండానే మంత్రి గారు డైరెక్టర్స్ తోటి కలిసి చేసేసారు. ఎవడబ్బా సొమ్ము అనుకున్నారు బాబు గారు? ప్రజా సొమ్ము, కార్మికుల సొమ్ము దుర్మార్గంగా తినేశారు కదా. జర్కాన్ ఎంటర్ప్రైజెస్ బాబు గారు, జర్కాన్ ఎంటర్ప్రైజెస్. ఇది జెర్సీలు వేసుకునేది కాదు, మనోడికి జెర్సీ వేసి సైకిల్ మీద తిప్పటం కాదు. ఇది జర్కాన్ ఎంటర్ప్రైజెస్, ఓ సూట్ కేస్ కంపెనీ, నకిలీ కంపెనీ ఇది. This non-rate contract form belongs to Srimati Ravilla Ravi Tejasvi, daughter-in-law pharmacist of Central Drug Store, DMS, by name Srimati K. Dhanalakshmi.
Hence, the directors C.K. Ramesh Kumar and Dr. Vijay Kumar issued purchase orders for supply of drugs worth 9,50,00,000 రూపాయలు వర్త్ చేసేటువంటి జర్కాన్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి కొన్నారు మందులు. ఎవరావిడ? శ్రీమతి రావి తేజస్వి, డాటర్ ఇన్ లా ఆఫ్ ది ఫార్మసిస్ట్, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ISIలో పనిచేసే ఆవిడ కోడలట ఆవిడ. ల్యాబ్ ఎక్విప్మెంట్. B. Ravi Kumar, the then director, purchased lab equipment from the single non-rate contract firm Legend Enterprises worth 2.45 crores on nomination basis without calling for open tenders and made undue favor. టెండర్లు పిలవకుండా, ఈ టెండర్లు పిలవకుండా, ఏమి పిలవకుండానే 2,45,00,000 రూపాయలు పెట్టి ల్యాబ్ ఎక్విప్మెంట్ని బి రవికుమార్ గారు డైరెక్టర్ గారు అప్పుడు ఆయన కొనేశారు. పర్చేజ్డ్ డ్రగ్స్ వితౌట్ ఇండెంట్స్ బై ద డైరెక్టర్ C.K. రమేష్ కుమార్ 5.71 కోట్లు, 5,71,00,000 రూపాయలువి. ది సూట్ కేస్ కంపెనీ SKP ఎంటర్ప్రైజెస్ విజయనగరం అండ్ శ్రీ సీతారాం ఫార్మాస్యూటికల్స్ నరసరావుపేట్ వితౌట్ కాలింగ్ ఓపెన్ టెండర్స్ అండ్ కాజ్డ్ అన్డ్యూ ఫేవర్ టు ది అబవ్ నాన్ రేట్ కాంట్రాక్టర్స్. ఈ కంపెనీల దగ్గర నుంచి కూడా టెండర్లు పిలవకుండా, ఏం పిలవకుండానే మందులు కొనేశారు. అలాగే లెజెండ్ ఎంటర్ప్రైజెస్, అవెంటర్ పర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఓమిని మెడి వాళ్ళ దగ్గర నుంచి 36% ఎక్సెస్ రేట్లకి 237 కోట్ల రూపాయల వైద్య పరికరాలు కొనేశారు బాబు గారు. తిప్పరాజు రమేష్ బాబు చెప్పడంలా ఇది విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్. ఇది ₹6,62,00,000 calling for open tenders, and when compared randomly certain items with the market prices, the directors purchased 70% excess than the market prices. కుర్చీలు, టేబుళ్ళు ఇటువంటివి కొనడానికి ₹6,62,00,000 పెట్టి, అది 70% ఎక్స్ట్రా అట. అంటే 3 కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాటిని 6,62,00,000 రూపాయలు పెట్టుకునేసాం. ఎవడబ్బా సొమ్ము బాబు గారు ఇది. టెలిహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ద దెన్ హానరబుల్ మినిస్టర్ ఫర్ K. అచ్చెన్నాయుడు గారు ఆర్డర్డ్ ద దెన్ డైరెక్టర్ IMS టు entrust the work to Messrs. Telehealth Services Private Limited, Hyderabad. Accordingly, the then director C.K. Ramesh Kumar issued work order to Messrs. Telehealth Services Private Limited. ఇదిగో అచ్చెన్నాయుడు గారి రికమెండేషన్ లెటర్ మంత్రిగా. కింజారపు అచ్చెన్నాయుడు, Minister for Labor and Employment, Factories and Youth, Sports, Skill Development and Entrepreneurship, Government of Andhra Pradesh. Letter number 1198 Minister LGF YS and S 2016 dated 25/11/2016. Please find enclosed here with a representation of Mr. Telehealth Services Private Limited together with its enclosures regarding their proposal to set up ECG acquisition device solution centers at ESI hospitals and dispensaries under PPP. అచ్చెన్నాయుడు గారి లెటర్. ఇంకా కాదంటారా? ఆయన రికమెండ్ చేయలేదు, ఆయనకు భాగస్వామ్యం లేదు అవినీతులు అని చెప్పి అంటారా బాబు గారు మీరు? ద డైరెక్టర్ C.K. రమేష్ కుమారు entered with the MOU with the Telehealth Services Private Limited. Pending reimbursement and referred bills, the director agreed to pay ₹1,80,00,000 per month for each IP irrespective of calls attended. అసలు టెలిఫోన్ కాల్ కూడా అటెండ్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర కన్నా వెళ్ళక్కర్లేదు, కాల్ అటెండ్ చేయక్కర్లేదు. నెలకి ₹1,80,00,000 చొప్పున ఆ కంపెనీకి ధారాదత్తం చేసేసారు. ఇట్లా బాబు గారు దుర్మార్గం, దౌర్భాగ్యం బాబు గారు. డ్యూరింగ్ ద ఎంక్వైరీ when verified
It is observed that the service providers utilized the service of PG diploma clinical cardiologist instead of qualified DM cardiologist by violating agreement conditions and claimed the bills. దొంగ బిల్లులు సృష్టించారు, దొంగ కాల్స్ చేసేసారు. ది డైరెక్టర్స్ సికే రమేష్ కుమార్ గారు, డాక్టర్ జి విజయ్ కుమార్ పెయిడ్ 4.15 crores 4,15,00,000 రూపాయలని టోల్ ఫ్రీ సర్వీసెస్ అండ్ 3.81 crore ఫర్ ఈసీజీ సర్వీసెస్ త్రూ ద సర్వీస్ ప్రొవైడర్ పే చేసేసారు. ఇంకా ఎన్నని చెప్పమంటారు బాబు గారు, ఇట్లా పేజీలు చదవాలి ఆయన అవినీతిని. సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ జలగం కాదు, జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ కూడా టెండర్లు పిలవకుండానే కాంట్రాక్ట్ ఇచ్చేసేసి 3,49,00,000 రూపాయలు తారాదత్తం చేసేసారు. బయోమెట్రిక్ డివైసెస్, Prodigy Computers and Laptops Hyderabad has supplied 100 numbers of biometric devices to DIMS on nomination basis. Dr. C. Ramesh Kumar, the then director, issued purchase order to Messrs. Prodigy Computers and Laptops for supply of 100 numbers biometric machines at exorbitant rates by violating APTS guidelines. 70,670 రూపాయలు ఒకదానికి, 16,992 రూపాయలు ఉండే పరికరానికి, 16,992 రూపాయలు ఉండే పరికరానికి 70,670 రూపాయలు. 16,000 ఎక్కడ, 70,000 ఎక్కడ ఒక్కోదానికి. అలా 53,67,00,000 రూపాయలు ఇచ్చేసారు బాబు గారు. 16,992 రూపాయలు ఉండే పరికరాన్ని 70,670 రూపాయలు కొంటారా? చెమటోడ్చి సంపాదించిన ప్రజలు కట్టే పన్నులు చెమటోడ్చి వాళ్ళకు బాధలు వస్తే వచ్చే ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. ఆ ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చే కార్మికుల సొమ్ముని ఈ రకంగా దోచుకున్నారా బాబు గారు మీరు, మీ ప్రభుత్వం? ఆఫీసర్ స్టాఫ్ రెస్పాన్సిబుల్, ఇదంతా ఎవరెవరు ఈ అవినీతికి అచ్చెన్నాయుడు గారికి సహకరించినటువంటి వారు ఎవరెవరు, వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. నేను ఆ ఒక్కటే చదివేస్తాను, ఎక్కువైపోతుంది. డైరెక్టర్స్ బి రవికుమార్, డాక్టర్ సికే రమేష్ కుమార్ అండ్ డాక్టర్ జి విజయ్ కుమార్. శ్రీమతి కె ధనలక్ష్మి, ద దెన్ ఫార్మసిస్ట్, సెంట్రల్ డ్రగ్ స్టోర్. మిస్టర్ ఇ రమేష్ బాబు, ద దెన్ సీనియర్ అసిస్టెంట్. మళ్ళీ రెండోది పర్చేజ్ ఆఫ్ డ్రగ్స్. The directors B. Ravi Kumar, C.K. Ramesh Kumar and G. Vijay Kumar. The joint directors Dr. G. Jagadeep Gandhita. ఈయన పేరు గాంధీయా? తప్పు, ఇటువంటి పేర్లు ఉన్నవాళ్ళు మోసాలు చేయకూడదండి. డాక్టర్ వి కృష్ణకుమారి, డాక్టర్ వి జనార్దన్, డాక్టర్ బి చంద్రశేఖర్, డాక్టర్ టి సరళ, వివిఎస్ఎన్ మూర్తి, వివిఎస్ఎన్ మూర్తి, ద దెన్ ఏవో పర్చేజ్ ఆఫీసర్ అండ్ టి జానకీరామ. కె ధనలక్ష్మి, ద దెన్ ఫార్మసిస్ట్. శ్రీమతి కె రవి తేజశ్రీ, డాటర్ ఇన్ లా ఆఫ్ కె ధనలక్ష్మి, ప్రొపరేటర్ ఆఫ్ మిస్టర్ జర్కాన్ ఎంటర్ప్రైజెస్ అండ్ నాన్ రేట్ కాంట్రాక్ట్ ఫార్మ్స్. ఎంకేపి చక్రవర్తి, సీనియర్ అసిస్టెంట్. టి ప్రమోద్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. కె రంగారెడ్డి, ఇన్ఛార్జ్ సివిల్ సర్జన్. జి మురళీకృష్ణ, డైరెక్టర్ మెస్సర్స్ జలం ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. టి దినేష్, డైరెక్టర్ ఆఫ్ మెస్సర్స్ ప్రోడిగి కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్. వీళ్ళందరూ కృపానాథ్, జూనియర్ అసిస్టెంట్. అంటే దాదాపు 22 మంది అచ్చెన్నాయుడు గారితో పాటుగా జైలుకి వెళ్ళబోతున్నారు ప్రజాసొమ్ము తిన్నందుకు. ఇంతటి అవినీతి జరిగితే
ఇది కావాలంటే పంపిస్తాను బాబు గారు, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది స్టేట్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్. ఇది పచ్చ పిచ్చి గొట్టాలరా, ఇది స్టేట్ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్. మీరు ప్రజల్ని మభ్యపెట్టే వార్తలు వండి పార్చకండి. మీరు కార్మికులే, మీరు కూడా టీవీల్లోనో పచ్చగొట్టాల్లోనో పిచ్చి గొట్టాల్లోనో పనిచేస్తున్న మీరు కూడా కార్మికులే. కార్మికుల సొమ్ము దోచుకున్నారు, అది గుర్తుంచుకోండి. మానవతావాదాన్ని నిలబెట్టుకోండి, మమతానురాగాలని పెంచి పోషించండి. బాబు గారు, ఎంత దౌర్భాగ్యం అంటే వడదెబ్బ తగిలితే ప్రజలకి దారి పొడవునా మజ్జిగ పంచిపెట్టాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి కలెక్టర్ వారి కార్యాలయము విజయనగరం, లేఖ నెంబర్ 676/2016 5వ తేదీ, కలెక్టర్ గారు ఎంఎం నాయక్ గారు ఐఏఎస్, తహసీల్దార్ పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రాపురం, సాలూరు, దత్తిరాజేశ్వరం, గజపతి నగరం, గరివిడి మరియు చీపురుపల్లి తహసీల్దార్ గారికి ఇస్తారనమాట. వడగాల్పులు బాగా ఉన్నాయి, చలివేంద్రముల ద్వారా మజ్జిగ సరఫరా చేయుటకు సూచనలు జారీ చేయట. జిల్లా కలెక్టర్ వారి ఆదేశముల ప్రకారం పై మండలంలో ప్రస్తుతం ఎండ తీవ్రత దృష్ట్యా చలివేంద్రముల ద్వారా మజ్జిగ సరఫరా చేయుటకు నిర్ణయించడం అయింది. చలివేంద్రముల ద్వారా మజ్జిగ సరఫరా నిమిత్తం పెరుగు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 248 మరియు 249 గ్రోత్ సెంటర్ బొబ్బిలి వారి ద్వారానే కొనవలయను, మజ్జిగే కొనాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలు. ఇట్లా మీరు ప్రభుత్వాన్ని నడిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అవినీతి అని అంటారా? మాట్లాడకండి, ఎక్కువ మాట్లాడకండి బాబు గారు. ఇటువంటి అవినీతి అక్రమాలను అరికట్టడం కోసమే విజిలెన్స్ కమిషన్ వేయటం జరిగింది. సో ఆ విజిలెన్స్ కమిషన్ వేశారు. ఆ విజిలెన్స్ కమిషన్తో వీని కొద్ది ఇంకా వస్తాయేమో. ఇప్పటికీ 988.77 కోట్ల మందులు వైద్య పరికరాల కొనుగోళ్లలో ఒక 150 కోట్ల అవినీతిని మాత్రమే పట్టుకోగలిగారు. ఇంకా కొంచెం ఎక్కువైతే ఇంకెంతో అవినీతి వచ్చేటట్లుంటుంది. దయచేసి అవినీతికి సహకరించకండి. పచ్చపిచ్చి గొట్టాలారా, అసత్యాలని ప్రచారం చేయకండి. గోబెల్స్ ప్రచారాలు మానేసేయండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుందని అనుకుంటున్నారేమో కానీ మీ పచ్చపిచ్చి గొట్టాలను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. నిజాన్ని ప్రచారం చేయండి. ఓకే, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసిన, అవినీతిగా మెక్కేసిన ఎవరన్నా వాళ్ళ వివరాలు బయట పెట్టడం నేర్చుకోండి. ప్రజా సంక్షేమం కోసం పాటుపడండి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మీకు మీ సంస్థకి కూడా మంచి పేరు తీసుకురండి. జై హింద్.